హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ సంతు స్టోరీస్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ఫిష్ అది ఫ్రీజ్ అయిపోయిందనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసేసరికి. సో దాని కొంచెం అది ఎలా హీట్ చేసినానంటే, కింద ఒక పెంక పెట్టి దానిపైన ఫిష్ గిన్నె పెట్టి ఇంకా మొత్తం విడిపోయినాయి. దాని తర్వాత నేను ఏం చేసినానంటే, యాక్చువల్గా నాది కార్న్‌ఫ్లోర్ లేదు, అందుకే నేను ఏం చేసినా అంటే ఎగ్ వేసినాను. ఎగ్ వేస్తే కూడా మంచిగా దానికి ఆ మసాలా అంతా మంచిగా ఫిష్కే ఉంటుంది గైస్. ఇప్పుడు చూడండి, నేను దోశ పాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ పోసేసుకొని ఇప్పుడు ఇవి పెట్టేసిన. ఇప్పుడు మనకి బైండింగ్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. మసాలా అంతా దానికే పట్టి ఉంటుంది. కార్న్‌ఫ్లోర్ లేని వాళ్ళు ఇలా చేసుకోండి, ఉన్న వాళ్ళు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోండి. బట్ నాకెందుకో ఎగ్ మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎగ్ నాకు ఇష్టం కాబట్టి. ఫిష్ తింటుంటే ఎగ్ ఫ్లేవర్ కూడా వస్తుంది గాయస్, చాలా బాగుంటుంది. అండ్ ఇట్లనే మంచిగా 2 సైడ్స్ షాలో ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్స్కి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అంతే గాయస్, ఇట్లా చేసుకున్నప్పుడు మనకి మసాలా అంతా ఇటుపోకుండా దాంట్లో బైండ్ అయి ఉంటుంది కాబట్టి నేను ఇట్లా చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో. ఇఫ్ ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళకి తెలిస్తే అవును బాగుంటుందని కామెంట్ చేయండి. అంతే గాయస్, ఒక సైడ్ చపాతీ అవుతుంది అండ్ మేము మంచిగా ఫిష్ ఫ్రై చేసుకొని దాంట్లో ఆనియన్ కట్ చేసుకొని చపాతీలో తినేసాను. ఈ ఫిష్ మ్యారినేట్ ఎలా చేశారని ప్రాసెస్ అవన్నీ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను ఆ ప్రాసెస్ అంతా మా మమ్మీని అడిగి నేను ఒకసారి చూపిస్తాను ఎప్పుడైనా ఫిష్ తెచ్చినప్పుడు. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ గైస్.